ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. ఆగస్టు 19వ తేదీ అనగా రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 SST టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఈ రోజు తెల్లవారుజామున ఎగ్జాక్ట్ గా 2:30 నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే SSD టోకన్స్ అన్ని కూడా తెల్లవారుజామున 3:36 కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. దివ్య దర్శనం టోకన్స్ తెల్లవారుజామున 4:09 కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఇక ఆగస్టు 20వ తేదీ అనగా ఎల్లుండి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వరండి. జూలై 1వ తేదీ నుంచి ప్రతి బుధవారం రోజున ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. సో రేపు ఎటువంటి టికెట్స్ లేకుండా తిరుమల దర్శనార్థం వచ్చే భక్తులు ఆఫ్లైన్ లో ఎలాంటి టికెట్స్ తిరుపతిలో ఇవ్వరు కాబట్టి టికెట్స్ కోసం తిరుపతిలో వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకుని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. శుక్రవారం రోజు దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తిరిగి గురువారం రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం, స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కిడిపులో నవంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా ఈ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా అనే దానికి సంబంధించి 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు అనగా ఆగస్టు 18వ తేదీ మంగళవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. 300 రూపాయల టికెట్లు కలిగిన భక్తులకి 4 నుంచి 6 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఆఫ్లైన్ SSD దివ్య దర్శనం టోకన్స్ కలిగిన భక్తులకి 5 నుంచి 7 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి గార్డెన్ లోని అన్ని షెడ్లు భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్న అనగా ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజున 79,445 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా 36,834 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. 4,80,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించుకున్నారు. 3,95,000 లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించడం జరిగింది. 3,392 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఈ రోజు రేపు ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించి అండ్ ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.